ఈరోజు ఒక పడవలో రాజమండ్రి నుంచి బెంగళూరు వరకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. యువర్ స్లీపింగ్ విత్ అనదర్ గాయ్. పైన స్లీపరు, కింద సీటరు మాగా లేదులేండి. అందరి ముందు పరుగు పోయిందిగా. సో బాయ్స్, ఎలా ఉంది బస్ జర్నీ? నెక్స్ట్ టైం ఎలాంటి తప్పులు చేయకూడదు మనం. హలో అండి, ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక పడవలో రాజమండ్రి నుంచి బెంగళూరు వరకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. శ్యామోలి పరివాహన్ బస్సులో మనం రాజమండ్రి బెంగళూరు వరకు వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ జర్నీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విశేషాలు అయితే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చెప్తున్నాను, ఇది అనేది ఒక ప్రమోషన్ వీడియో కాదు, ఫుల్ గా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది. సో అందుకే అనమాట ఈరోజు నేను శ్యామోలి బస్సు అయితే టికెట్ బుక్ చేసుకున్నాను రాజమండ్రి నుంచి బెంగళూరు వరకు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది జర్నీ. చూస్తున్నారు కదా, ఇదంతా మన గోకవరం బస్ స్టాండ్, శివజ్యోతి థియేటర్ అండ్ ఇది అంబేద్కర్ స్టాట్యూ. ఇక్కడైతే నాకు బోర్డింగ్ పాయింట్ అనమాట. పడవ అయితే వచ్చేసింది అనమాట. చూడండి, అసలు చూసారా? ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కలర్ అయితే బాగా నచ్చింది. ఇంకా ఇది చూసినా అది రోడ్డు మీద నడిచి పడవ అనుకోండి. ఆల్రెడీ ప్యాసింజర్స్ అందరు వచ్చేసారు అనమాట. ఇంకా మనం కూడా వెళ్ళి మన బ్యాగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళి కూర్చోవడమే. వీళ్ళు ఎవరన్నా చూసినట్టుగా ఉంది ఏంటి? భయ్యా, మీరు ఫుడ్ 46 కదా? మూర్తి గారు మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? నేను బెంగళూరు వెళ్తున్నా. మీరు బెంగళూరునా? సూపర్ సూపర్. హాయ్ హాయ్. నేనైతే మొత్తం ఛార్జర్ మొత్తం తీసుకున్నాను అనమాట. బ్యాగ్ అయితే మనం ఇక్కడ ఇచ్చేయాలి. ఇదిగోండి మా బ్యాగ్. బస్సు లోపలికి వెళ్ళే ముందు బస్సు ఒక చూడండి ఎలా ఉందో, మొత్తం ఫుల్ గ్లాసులతో నింపేసి ఉంది. అండ్ ఇది ఏసీ బస్సు కదా, అలాగే ఉంటుంది అనమాట. శ్యామోలి పరివాహన్ ప్రైవేట్ లిమిటెడ్. సో బస్ నెంబర్ అయితే ఇది NL01B2882. NL అంటే ఏంటో తెలుసు కదా, నాగాలాండ్. ఇక వోల్వో 9600S. బస్సు లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపల ఇంటీరియర్ అయితే ఇది. సో చూస్తున్నారు కదా, పైన అయితే స్లీపర్ ఉంటుంది అండ్ కింద అయితే సీటింగ్ అనమాట. నేనైతే బుక్ చేసుకుంది సీటింగ్. సూపర్. ఆ చివరి నుండి ఇక్కడ దాకా మొత్తం వేరే లెవెల్ ఉందిలేండి. ఆ సీటింగ్ అయితే A1. సాయి బ్రో, ఎలా ఉంది ఫస్ట్ ఇంప్రెషన్? బాగుందా? బస్సులో ఉంది అసలు ఇది? స్టార్టింగ్ మనం సీట్ లో కూర్చునే ముందు మనకు ఒక బ్లాంకెట్ అయితే ఇచ్చారనమాట. డ్రైవర్ గారి క్యాబిన్ అయితే ఎలా ఉంది, స్టార్టింగ్ విండ్షీల్డ్ చూడండి ఎలా ఉందో. మన బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఎగ్జాక్ట్ గా 3:30కి స్టార్ట్ అవుద్ది అన్నారు. 3:30కే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ నుండి? రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ నుండి. సో స్టార్టింగ్ ఫ్రంట్ సీట్ అనమాట. ఇక్కడ కూర్చున్నాం మనం. మన ఫుడ్ 46 చెప్పినట్టుగా ఇంద్రభవనం కన్నా గొప్పగానే ఉంది ఇది బస్సు. ఈ సీటింగ్ పొజిషన్ లో ప్యాసింజర్ తగ్గ ఎమ్యూనిటీస్ ఏమొస్తాయని మీకు ఆల్రెడీ మీకు ఇక్కడ కనబడుతుంది కదా. ఇది ఏసీ వెంట్ అండ్ ఇది లైట్ కూడా ఉంది. సాకెట్, ఛార్జింగ్ సాకెట్ అండ్ అలాగే ఇక్కడ USB సాకెట్ కూడా ఇచ్చారు. సూపర్. ఇక్కడైతే బాటిల్ హోల్డర్ ఇచ్చారు అండ్ దాంతోపాటు ఇది ఒక చిన్న పాకెట్స్ ఇచ్చారు. నా సెకండరీ ఫోన్ పెట్టేశాను అనమాట. సో రైట్ లో మనం ఇప్పుడు రాజమండ్రి కంబల్ దగ్గర అయితే ఉన్నాం. మన బస్కి అయితే స్టాప్ వచ్చేసి రాజమండ్రిలో గోకవరం, దాని తర్వాత లాలా చెరువు, దాని తర్వాత మోరంపూడి. రాజమండ్రి దాటాక వేమగిరిలో కూడా మనకి స్టాప్స్ ఉంటే ఉంటాయి. అదిగోండి క్రాస్ చేస్తున్నాం. హైటెక్ బస్ స్టాండ్ రాజమండ్రి. బస్సు అయితే అలా వెళ్తుంది అనమాట. పెద్ద బస్సే, బయట చూడడానికి లోపల కనపడడానికి చాలా పెద్ద బస్సు. పైన స్లీపరు, కింద సీటరు మాగా లేదులేండి. ఇప్పుడైతే మనం లాలా చెరువు జంక్షన్ నుంచి అయితే దాటుకుని మనం మెయిన్ హైవే అయితే ఎక్కబోతున్నాం. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇప్పుడే జస్ట్ చెక్ చేశాను అనమాట. ఫ్రీ వైఫై వస్తుందంటే చూశాను. బస్సులో అయితే ఫ్రీ బస్ వైఫై అని ఉంది, కాకపోతే లాగిన్ అవ్వాలన్నమాట. కొన్ని ఆఫ్లైన్ ఉన్నాయి చూడడానికి. ఇప్పుడే మనం మోరంపూడి జంక్షన్ దాటుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కూడా కొన్ని పికప్స్ అయితే జరిగినాయి. ఇప్పుడే మనం రాజమండ్రి అవుట్స్కట్స్కి అయితే వచ్చాం అనమాట. ప్రయాణంలో రావులపాలెం అయితే చేరుకున్నాం అనమాట. ఇది మీరు చూస్తుంది జొన్నాడ బ్రిడ్జ్. సో టైం వచ్చి ఎగ్జాక్ట్గా 4:20. ఇప్పుడైతే మనం నుంచి స్టార్ట్ అయిపోయి అనమాట. రావులపాలెంలో చాలా బోర్డింగ్ జరిగినాయి. ఇలాంటి బస్సెస్లో ఎక్కువ మంది, అంటే చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చాలా మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. బట్ మీకు ఇష్టమైన బస్ జర్నీ ఏంటో కామెంట్ చేయండి. వెనకాల చూస్తున్నారు కదా, మొత్తం బస్సు అయితే రావులపాలెం దాటిన తర్వాత ఫుల్ అయిపోయింది. అంటే సీటర్ మొత్తం బుక్ అయిపోయింది. ఈ వెనకాల సీట్ ఖాళీగా ఉంది అండ్ పైన స్లీపర్ అయితే ఆల్మోస్ట్ కొంచెం ఖాళీగా ఉంది. డ్రైవర్ గారు చెప్తున్నారు అనమాట, బస్సు అంతా ఫుల్ అయిపోయింది అమ్మా, మీరు సీటర్ నుంచి మళ్ళీ స్లీపర్కి అప్గ్రేడ్ అవుతాకు ఉండదు
అని చాలా దూరం అయితే ప్రయాణిస్తున్నాం. అప్రాక్స్గా రాజమండ్రి నుంచి బెంగళూరు 860 అంటే 900 కిలోమీటర్లు. లేకపోతే స్లీపర్లో కూర్చోవాలనేది మన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నేనైతే ఎక్కువగా సీటర్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు స్లీపర్ అంత బాగా నచ్చదు. నాకు ట్రైన్లో అయినా సరే నేను సీటింగ్లోనే కూర్చుంటాను. ఎక్కువ నాకు స్లీపర్లు అయితే నచ్చవు. మా బాయ్స్ అయితే హాయిగా పడుకున్నారు కదా, కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు బాగా. యువర్ స్లీపింగ్ విత్ అనదర్ గాయ్. ఏమిటండి మీరు మాట్లాడేది? అనదర్ గాయ్ శనక్కాయ్ వాట్ రవి. ఇప్పుడే మన ప్రయాణంలో ఫస్ట్ టోల్గేట్ అయితే దాటామన్నమాట. అంటే ఈత కూడా దాటాక టోల్గేట్ వస్తుంది చూసారా. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:43 అయితే అవుతుంది. ప్రజెంట్ మన బస్సు స్పీడ్ అయితే ఎలా ఉంది. ఇప్పుడే మనం తాడేపల్లిగూడెం దాటి వేములవాడ రూట్లో అయితే ఉన్నాం. మన బస్సు వచ్చేసి ఇలా నల్లజర్ల మించి అయితే వెళ్ళట్లేదు. సో ఈ మెయిన్ NH16 ఉంది కదా, అంటే చెన్నై కలకత్తా మెయిన్ హైవే. సో దాని మించి అయితే వెళ్తుంది అనమాట. మన ప్రయాణం స్టార్ట్ అయ్యాక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారనమాట. మనం అయితే ఇప్పుడు ఏలూరు క్రాస్ చేసి విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం. మనకైతే ఒక 500 ml వాటర్ బాటిల్ అండ్ దాంతోపాటు షామోలీ స్నాక్ బాక్స్. సో లోపలైతే ఒక టిష్యూ ఇచ్చారు, కేక్, టేస్టీ పీనట్స్, యూనిబిక్ బిస్కెట్, ఒక చిక్కీ, ఒక రిఫ్రెషింగ్ వైప్స్ అయితే ఇచ్చారనమాట. టైం వచ్చేసి చూసారు కదా 6:26 అయితే అయింది. అయితే మన స్టాప్ అయితే ఇచ్చారనమాట. మనం అయితే విజయవాడ దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడే జస్ట్ ఒక టోల్ గేట్ క్రాస్ చేసాం. మళ్ళీ తర్వాత ఆపుతారు. డిన్నర్ టైం కూడా మళ్ళీ ఆపుతారు. నాకు తెలిసి 9 లేకపోతే 8:30 లోపు ఆపచ్చు. అప్పుడు మనం విజయవాడ కూడా క్రాస్ చేసేయచ్చు. మీకు మాట చెప్పనా, బస్సు టాయిలెట్ అని ఆపాడు. మీరు ఏంటండి దీనికి ఆపరేటర్ కదండి, మీరు డ్రైవరా? ఓకే, మన శివమౌళి డ్రైవర్ గారు డ్రైవ్ చేస్తారండి బస్సు బయట నుంచి. ఒక నైట్ అయిపోద్దండి వెళ్ళేవాడికి. మీ పేరండి? ఆచార్య. నైస్ టు మీట్ యూ అండి. మన శివమౌళి బస్సు ఎలా వెళ్తుంది రూట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. వయా విజయవాడ, గుంటూరు, తిరుపతి మీదుగా బెంగళూరు అయితే రీచ్ అవుతాం అనమాట మనం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7:30 అయితే అవుతుంది. మీరు ట్రాఫిక్ చూస్తుంటే అర్థం అవుతుంది కదా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామని. మనం విజయవాడ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. అంటే విజయవాడ సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నాం. విజయవాడలో బోటింగ్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు కానీ, సో విజయవాడ ట్రాఫిక్ అంటే ఈ టైంలో పీకెస్ట్గా ఉంటుంది అన్నమాట, మామూలుగా ఉండదు. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:44 అయితే అయింది. మన బస్సు అయితే స్టాప్ ఇచ్చారన్నమాట. ఎక్కడ అనుకున్నారు, చిలక. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇక్కడ మన బస్సుని ఎత్తుక్కోవడానికే కొంచెం టైం పట్టేలా ఉంది. రెస్టారెంట్లు అయితే ఆపారు. ఏంటిది, శ్రీ సాయి అరవింద ఫుడ్ కోర్ట్ లో అయితే ఆపారు. అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా అంట. చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది ఇవాళ నా డిన్నర్ అనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్, దాంతోపాటు గ్రేవీ, రైతా కూడా ఇచ్చారు. భయ్యా ఫ్రైడ్ రైస్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీరే చెప్పగలరు కరెక్ట్గా ఎలా ఉంది ఏంటనేది. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. చాలా బస్సులు అనమాట. బట్ మా బస్సు అయితే కంగారు పడిపోతూ ఉన్నాడు అనమాట. సరిగ్గా తిన్నవ్వలేదండి. ఏం చెప్పమంటారు ఏమన్నా, ఇంకా భయపడిపోయి ఫోన్ చేస్తాం తీసేస్తున్నారు ఏంటి బస్సు అని. బట్ ఎనీవే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఎగ్జాక్ట్గా 10:04 అయితే మన బస్సు అయితే రోడ్ ఎక్కేసింది. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ వచ్చేసి గుంటూరు దాటేసాం. ఇది చిలకలూరుపేట. దాని తర్వాత నెక్స్ట్ తిరుపతి. అంటే మనం పడుకునేటప్పటికి నెల్లూరు, ఈ గూడూరు, కావలి ఇవన్నీ దాటేసి తిరుపతి దాటుకుని బెంగళూరు హైవేలో, అంటే బెంగళూరు దగ్గరలో మళ్ళీ మనం కలుసుకోవచ్చు. గైస్ రెడీ టు స్లీపా? స్లీప్ బాగా టైడ్ అయిపోయాము. పడుకోండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్. వెల్కమ్ టు బెంగళూరు. ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ ముందు అయితే నేను దిగాల్సిన స్టాప్లో అయితే దింపేశారనమాట. నేనైతే కేఆర్పూర్లో అయితే దిగాను. సో ఓవరాల్గా జర్నీ అయితే సూపర్ ఉంది, బాగుంది. రాత్రి అయితే చాలా మంచి జర్నీ అనిపించింది. బట్ లోపల కొంచెం చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో బాయ్స్ ఎలా ఉంది బస్ జర్నీ? వర్త్ కాదా? వర్తే కానీ ఎదరు కూర్చోకూడదు. అది సీటింగ్ కొంచెం తేడా అయింది. సో దానివల్ల నెక్స్ట్ టైం ఎలాంటి తప్పులు చేయకూడదు మనం. మీరు ఎవరైనా అంటే డ్రైవర్ సీట్ ముందు
తీసుకున్నారు కాలు పడుకున్న వాళ్ళు కాలు తక్కువ, అందువల్ల తీసుకోకండి. వెనకాల సీట్లు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, కూర్చోడానికి పడుకోవడానికి కూడా బాగుంటుంది. అది ఏంటంటే డ్రైవర్ సీట్ వెనకాల. నాకు శివమల్లి పరివాహన్ బస్సు బెంగళూరు వరకు, అంటే నేను కేఆర్పురం దిగిపోయాను కదా, నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 1622 రూపాయలు అనమాట. నేను గోవా పీపుల్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ప్రైవేట్ బస్ జర్నీ శివమల్లి అని చెప్తాను, మీరు డిసైడ్ అవ్వండి. చాలా ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి. సో వన్ ఆఫ్ ది శివమల్లి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీ ఇష్టం. బట్ నేనైతే ఈరోజు శివమల్లి బస్సులో ట్రావెల్ చేశాను. ఇది వాళ్ళ జర్నీ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కూడా ట్రావెల్ చేయొచ్చు బెంగళూరు వరకు. అండ్ అలాగే శివమల్లి సర్వీసెస్ అనేవి ఓవరాల్ ఇండియాలో చాలా ఎక్కువైతే ఉన్నాయి. అండ్ ఇంకో విషయం చెప్తూ మర్చిపోయాను, వోల్వో 9600S అది ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.2 crore. దాని ఆన్ రోడ్ ప్రైస్ ఎంతో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ అంతా నచ్చుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్లో కలుసుకుందాం. దిస్ జేఎస్కే సెండింగ్ ఆఫ్. జై హింద్, బాయ్ బాయ్.